ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అభిజిత్ లగ్నం అంటే ఏంటో అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. మనకు మామూలుగా 27 నక్షత్రాలు ఉంటాయి, కానీ అభిజిత్ లగ్నంతో కలిపితే 25 నక్షత్రాలు అవుతాయి. ఈ అభిజిత్ లక్షణం మకర రాశిలో వస్తుంది. దీని గురించి ఎలా చూస్తారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. జ్యోతిష్యంలో అభిజిత్ 28వ నక్షత్రం అవుతుంది. ఇది కనిపించని నక్షత్రం. మిగతా 27 నక్షత్రాలలాగా దీనికి ప్రత్యేకమైన రాశిలో స్థానం లేదు. అందుకే ఈ నక్షత్రాన్ని అంతర్నక్షత్రము, క్షిప్ర నక్షత్రము, జయ నక్షత్రం అని కూడా అంటారు. ఈ నక్షత్రం ఏ రాశిలో ఉందనే పరిశీలిస్తే అభిజిత్ నక్షత్రం మకర రాశిలో 6 డిగ్రీల 40 నిమిషాల నుంచి 10 డిగ్రీల 53 నిమిషాల 20 సెకండ్ల వరకు ఉంటుంది. ఉత్తరాషాఢ 4వ పాదం చివరి 1/15 భాగం మరియు శ్రవణం 1వ పాదము మొదటి 1/15 భాగం కలిపితే అభిజిత్ అవుతుంది. మొత్తం ఈ నక్షత్రము 4 డిగ్రీల 13 నిమిషముల 20 సెకండ్ల వరకు ఉంటుంది. ఈ నక్షత్రానికి సంబంధించిన తార ఉత్తరాషాఢ శ్రవణాల మధ్య ఉండే విధంగా ఉండే నక్షత్రం. ఆంగ్లంలో దీన్ని ఆల్ఫా లైరా అని అంటారు. అరబీలో ఆన్ నస్ర్ అలా అల్ వాకి అని పిలుస్తారు. రాశి చక్రం 306 డిగ్రీల్లో 20 నక్షత్రాలకు వస్తే ఒక్కో నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. కానీ 360 డిగ్రీలు 25 నిమిషాలు భాగిస్తే 12 డిగ్రీల 51 నిమిషాల 26 నిమిషాలు వస్తుంది. ఈ లెక్క సరిపోకపోవడంతో కాలాంతరంలో అభిజిత్ను తొలగించి 20 నక్షత్రాలే వాడుకలోకి వచ్చాయి. దీని అధిపతి గుణాలు. ఈ నక్షత్రానికి అధిపతి అధిదేవత బ్రహ్మ లేదా విష్ణువు. అభిజిత్ అంటే పూర్తిగా జయించినవాడు అనే అర్థం వస్తుంది. విష్ణువు విజయానికి సంకేతం కాబట్టి ఈ నక్షత్రాన్ని విజయ నక్షత్రం అంటారు. గ్రహాధిపతి బుధుడు అవుతాడు. కొన్ని గ్రంథాల్లో కేతు అని కూడా చెప్తారు. ఇది దేవగణానికి సంబంధించిన నక్షత్రము. యోని నకులము. నాడి అంత్యనాడి సత్వగుణం కలిగిన క్షిప్ర స్వభావము, జయ స్వభావం కలిగి ఉంటుంది. వృక్షం. ఈ నక్షత్రం యొక్క వృక్షం మహా విలువం. జంతువు ముంగిస, పక్షి కోడి అవుతుంది. అభిజిత్ ముహూర్తం రోజుల్లో అత్యంత శుభకాలం. అభిజిత్ అనేది నక్షత్రం మాత్రమే కాదు, ఒక కాలం కూడా. ప్రతిరోజు మధ్యాహ్నం ఈ ముహూర్తం వస్తుంది. సూర్యోదయం నుండి సూర్యాస్తయం వరకు ఉన్న కాలాన్ని 15 భాగాలు చేస్తే 8వ భాగం అభిజిత్ ముహూర్తం అవుతుంది. సమయం సుమారుగా మధ్యాహ్నం 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. స్థానిక సూర్య మధ్యాహ్న కాలానికి ముందు వెనుక 24 నిమిషాలు ఈ ముహూర్తాన్ని లెక్కిస్తారు. ఈ సమయంలో అన్ని దోషాలు నశిస్తాయని శాస్త్రం తెలుపుతుంది, బుధవారం తప్ప. మిగతా వారాల్లో ఈ ముహూర్తం అన్ని పనులకు శ్రేష్టం. యుద్ధం, ప్రయాణం, గృహప్రవేశం, వివాహము, వ్యాపారము మొదలైన పెట్టుబడి బట్టి దేనికైనా కూడా పెట్టుబడులకు ఈ నక్షత్రాన్ని ఉపయోగిస్తారు. బుధవారం అభిజిత్లో శుభకార్యం చేయకూడదు. అలాగే ఈ కాలంలో దక్షిణ దిశకు ప్రయాణం చేయకూడదు అని కూడా ఒక నియమం ఉంది. పురాణ రహస్యం ఏంటంటే ఎందుకు తొలగించారనే విషయాన్ని ఇక్కడ కొంత వివరణ తెలుసుకుందాం. మహాభారతం ఉద్యోగ పర్వంలో అభిజిత్ కథ ఉంది. అభిజిత్ ఒకప్పుడు 28వ నక్షత్రంగా ఉండేది. అది తన చెల్లెలు రోహిణితో కలిసి ఉండాలని, కృత్తికను వెనక్కి నెట్టాలని అనుకుంటుంది. ఇంద్రుడు కోపించి దాన్ని ఆకాశం కింద పడేస్తాడు. అప్పటి నుండి 27 నక్షత్రాలే ఉన్నాయని పురాణ కథ. దీని తాత్వికార్థం ఏమిటంటే అభిజిత్ కాలానికి అతీతమైన స్థితి. కాలచక్రంలో ఇది ఇమడలేదు, అందుకే దీనికి స్థిరమైన స్థానం లేదు. కానీ అవసరమైనప్పుడు విజయం కోసం ప్రత్యక్షం అవుతుంది. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి అభిజిత్ ముహూర్తంలోనే అర్జునుడిని బయలుదేరదీశాడు. శ్రీరాముడు రావణ వద్దకు అభిజిత్ లగ్నంలోనే బయలుదేరాడు. అందుకే దీనికి విజయ ముహూర్తం అని పేరు కూడా వచ్చింది. జాతకంలో అభిజిత్ ఉంటే ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. జన్మ సమయంలో చంద్రుడు మకరంలో
6 డిగ్రీల 40 నిమిషాల నుండి 10 డిగ్రీల 50 నిమిషాల 20 సెకండ్లలో ఉంటే జాతకుడు అభిజిత్ నక్షత్రంలో అవుతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అపజయం అనేది ఉండదు. ఎంత ఓడిపోయినా చివరికి గెలుస్తారు. అభిజిత్ అంటేనే జయించిన వాడని అర్థం వస్తుంది. బ్రహ్మ అధిదేవత కాబట్టి వీరికి వేదాంత, జ్యోతిష్య శాస్త్ర, మంత్రశాస్త్రంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కాలచక్రంలో లేని నక్షత్రం కాబట్టి వీళ్ళు ఎప్పుడూ నాకంటూ ఒక గుర్తింపు కోసం తప్పిస్తూ ఉంటారు. సూర్యుడికి ఎదురుగా వెగా నక్షత్రం ఉండటం వల్ల తండ్రితో సిద్ధాంత విభేదాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుడితే సర్వదోష హరుడు అవుతాడు. రాజయోగం కలుగుతుంది. కానీ అహంకారం వస్తే పత్రం తప్పదు. ఈ నక్షత్రాన్ని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు. అభిజిత్ ముహూర్తాన్ని యుద్ధం, కోర్టు కేసులు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు, శస్త్రచికిత్సలకు, మందు మొదలు అంటే ఔషధం చేయించడానికి, వాహనం కొనడానికి, గృహప్రవేశాలకు, వ్యాపారం మొదలుపెట్టడానికి వంటి వాటి వాడతారు. ఉపనయనం తప్ప మిగతా అన్ని శుభకార్యాలకు ఈ నక్షత్రం మంచిది. వివాహానికి కొందరు ఈ ముహూర్తాన్ని వద్దంటారు. కారణం అభిజిత్కు స్థిరత్వం లేదని. కాబట్టి సంసారం నిలవదనే భయం చేత ఈ నక్షత్రాన్ని మన వాళ్ళు వివాహాలకు పెట్టరు. కానీ దక్షిణ భారతదేశంలో అభిజిత్ లగ్నంలో పెళ్ళిళ్ళు చాలా చేస్తూ ఉంటారు. బుధవారం అభిజిత్ ముహూర్తం పనికిరాదు. దక్షిణ ప్రయాణం కూడా ఈ కాలంలో పనికిరాదు. ఇక చివరి సందేశం ఏంటంటే, అభిజిత్ 20 నక్షత్రాల్లో చక్రంలో లేదు అంటే కాలం నిన్ను శాసిస్తుంది. కానీ నీ సంకల్ప బలం ఉంటే కాలాన్ని నువ్వే శాసించగలవు అని దీని అర్థం. ముహూర్తం బాగలేదని ఆగిపోవద్దు. అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు వస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు నీ మనస్సుని సంకల్పిస్తే అదే విజయముహూర్తం. ఎప్పుడైతే ముహూర్తం సరి సమయం దొరకదో, అలాంటప్పుడు లగ్నం దొరకదో, అప్పుడు అభిజిత్ ముహూర్తాన్ని పెట్టుకుంటారు చాలా వరకు. అభిజిత్కు ఆకాశంలో స్థానం లేదు, అయినా వేదాల్లో స్థానం ఉంది. నీకు ఒక వ్యక్తికి జీవిత సమాజంలో గుర్తింపు లేకపోయినా ధర్మమార్గంలో నడిపడితే చాలు అని చెప్తుంది ఈ అభిజిత్ నక్షత్రం. పరికల్పిత శశభృతో వర్మ అంటే చంద్రుడు వేసిన జన్మ మార్గంలో అభిజిత్ అనే అడ్డుదారి ఉంది. అది పునర్జన్మకు దారి. దాన్ని వాడుకున్న వాడు కాలాన్ని జయిస్తాడు. వాడుకొని వాడు కాలచక్రంలో 27 నక్షత్రాల మధ్య గారగద్దలా తిరుగుతూనే ఉంటాడు. ఇది అభిజిత్ లక్షణం యొక్క రహస్యం. శుభమస్తు.